హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక స్నాక్ ఐటమ్స్తో మీ ముందుకైతే వచ్చానండి. గోధుమ పిండి మరియు మైదా పిండి రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని అందులో కొద్దిగా చక్కెర, కొద్దిగా సాల్ట్ వేసేసి నెయ్యి కావాలనుకుంటున్న వాళ్ళు, తినే వాళ్ళు నెయ్యి అయితే వేసుకుంటే బాగుంటుందండి ఫ్లేవర్ అనేది. నెయ్యి వద్దనుకున్నప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసి స్మూత్ బ్యాటర్ ప్రిపేర్ చేసినాక ఇలా మనం చపాతీలాగా రౌండ్గా కట్ చేసుకోవాలండి. ఇవి పిల్లలకి స్నాక్స్ లాగా బాగుంటాయండి. దీంట్లో మనం ఇంకేం వేయలేదు. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి నైఫ్తో. పిండి చాలా స్మూత్గా ఉందండి. నెయ్యి వేసాం కదా, అలా అన్నీ డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై. ఎక్కువ ఆయిల్ అయితే పీల్చదండి. కొంచెం వేడి అయినాక వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పిల్లల స్కూల్కి స్నాక్స్ లాగా బాగా యూజ్ అవుతాయండి. కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేయాలండి. మైదాపిండి 1 కప్పు, అలాగే గోధుమ పిండి 1 కప్పు వేసుకున్నాము. కలర్ వచ్చే వరకు సిమ్లో పెట్టేసి ఫ్రై చేస్తూ ఉండాలి. ఒక పక్కకి 1/2 కేజీ చక్కెర, 2 గ్లాసుల నీళ్ళు, యాలకుల పొడి వేసి పాకం అయ్యేలాగా చేద్దాము. అప్పటి వరకు ఇవైతే కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయింది చూడండి. ఇంకా కొంచెం కలర్ అయినప్పుడు ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. చక్కెర పాకంలో వేసినా బాగుంటుందండి, ఇలా తిన్నా బాగుంటుంది. పిల్లల స్కూల్స్కి అలా అయినా పెట్టేయచ్చు. ఇంకా కొన్ని కూడా అలాగే వేసేసుకొని కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దాం. టేస్ట్ అయితే క్రిస్పీగా, క్రంచీగా చాలా బాగున్నాయండి. స్నాక్స్ ఐటమ్ లాగా బాగుంటుంది. ఈ చక్కెర పాకంలో వేయడం వల్ల ఇంకా టేస్ట్ అనేది బాగుంటుందండి. వేసి ఒక 2 సెకండ్స్ అట్లా పెట్టేసి తీసేయాలండి. చాలా బాగుంటాయండి. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. అందరికీ తెలిసే ఉంటుందండి, తెలియని వాళ్ళ గురించి అయితే చెప్తున్నామండి. ఇలా ఒక 2 నిమిషాలు పెట్టేసి తీసేయాలి. స్టోర్ అయినా ఉంటాయండి, కొన్ని రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఒక 10 డేస్ స్టోర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం తీసేసుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయండి. చక్కెర కూడా మరీ తీయగా కాకుండా కరెక్ట్గా సరిపోయింది. కరెక్ట్ కొలతల్లో చెప్పాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ట్రై చేసి పిల్లలకు కూడా చేసి పెడితే వాళ్ళు ఇంకా బయట ఫుడ్డే అడగరండి. ఇంట్లో చేసినవి ఇష్టంగా తింటారు. మా చిన్న పాపకి ఇవి చాలా ఇష్టం అండి. తను చేయమనింది, అందుకే మళ్ళీ చేశాను. అలాగే స్టోర్ చేసి పెట్టుకుంటే డైలీ స్కూల్లో కూడా స్నాక్స్ లాగా యూజ్ అవుతుంది. ఇంకా కొన్ని కూడా అలాగే వేసి ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా ఇవేమో ప్లెయిన్ వండి పాకంలో వేయనివి, ఇవేమో పాకంలో వేసినవి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.